హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఈరోజు థర్డ్ డే అనమాట. సో ఈ రోజే నిమజ్జనం కూడా చేసేస్తున్నారు. మొన్న వినాయక చవితి అయింది, మొన్న నైట్ కల్చరల్ ఈవెంట్స్ అయినాయి, నిన్న మధ్యాహ్నం అన్నదానం, మళ్ళీ నైట్ ఈవెంట్స్. సో ఈరోజు మూడో రోజు, ఇప్పుడు నిమజ్జనం చేస్తారంట. 1 o'clock అని చెప్పారు నిమజ్జనం స్టార్ట్ అయ్యేది. బట్ మేము మాత్రం ఇంకా మెల్లిగా, అంటే వినాయకుడిని తీసి వెహికల్లో పెట్టి అదంతా టైం అవుతుంది కదా. సో లంచ్ అది చేసుకొని నిమ్మలంగా 2 గంటలకు పోదామని చెప్పేసి ఇప్పుడు రెడీ అయినాము. సో ఇప్పుడు 2 అవుతుంది టైము. ఇప్పుడైతే నిమజ్జనం దగ్గరికి ఈరోజు ఎండ మాత్రం ఫుల్గా ఉంది. ఎండ వచ్చిందంటే డెఫినెట్గా వర్షం పడుతుంది. సో నిమజ్జనం జరిగే ఆ టైంలో వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా నిమజ్జనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ వినాయకుడిని తీసి వెహికల్లో పెట్టి ఇంకా నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయినారనమాట. సో ఇక్కడ వినాయకుడి వెనకాల లేడీస్, పిల్లలు ఇంకా అందరు డ్యాన్సులు చేస్తూ వెళ్తున్నారు. మన దగ్గర నిమజ్జనం అంటే తీన్మార్ డ్యాన్సులు, డీజేలు, ఆ వైబే వేరుంటుంది కదా. అసలు తీన్మార్ కొడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ వినాయకుడి దగ్గర డ్యాన్స్ చేస్తుంటే అసలు డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా అబ్బా మేము కూడా డ్యాన్స్ చేస్తే బాగుండు అన్నంత జోష్ వస్తుంది కదా. సో ఇక్కడ డీజేలు ఉన్నాయి, బట్ తీన్మార్ అవి ఏం లేదనమాట. నేను మాత్రం ఇక్కడ తీన్మార్ని మస్తు మిస్ అయినాను. సో మన దగ్గర కూడా ఇప్పుడు ఇది ఉంటే బాగుండ్రా అని అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఆ డీజే పెట్టిన వెహికల్కే ఇట్లా వాటర్ స్ప్రే చేసేలాగా ఉండే అనమాట. ఇంకా వాటర్ వస్తుంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసినారు. దాంట్లో ఎక్కువ ఎండ వేడి ఉండే ఆ రోజు. ఇంకా వాటర్ పడుతుంటే మంచిగా హాయిగా ఉంటుంది కదా. సో పిల్లలందరూ ఇంకా వాటర్ కిందకే వెళ్ళిపోతున్నారు అనమాట. కాసేపు తర్వాత ఆ వాటర్ కోసం పిల్లలందరూ వెహికల్కి దగ్గరగా వెళ్తున్నారు. వద్దు వద్దు అని చెప్పేసి ఇంకా సెక్యూరిటీ వాళ్ళు వాటర్ పెట్టొద్దు అని చెప్పేసి ఆపేసినారు. సో ఇంకా పిల్లలందరూ ఫుల్ డిసప్పాయింట్ అయినారనమాట. మాకు పానీ కావాలి కావాలి అన్నారు కానీ వేయలేదనమాట. సో ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి లేడీస్ అందరు వెళ్ళిపోయి చెట్ల కింద కూర్చోవడం, డ్యాన్సులు కూడా అక్కడే చెట్ల కిందనే చేసినారు కొద్దిసేపు. ఫైనల్గా నిమజ్జనం అయితే అయిపోయింది. అంటే మేము లాస్ట్ వరకు వెళ్ళలేదు, కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. సో ఇంతే అనమాట చిన్న వ్లాగు. ఈరోజు అయితే ఎక్కువ షూట్ చేయలేదు, కానీ నిమజ్జనంకి వచ్చే వైబ్ అయితే కొంచెం మిస్ అయిందని అనిపించింది. తీన్మార్ని అయితే నేను బాగా మిస్ అయ్యాను. ఇప్పుడే నిమజ్జనం దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చినాము. వీడు చూడ తడిచిండు. వీళ్ళకు కొంచెం చిన్నగా వాటర్ స్ప్రే చేసిరనమాట, దాంట్లో కొద్దిగా తడిచిరు. అండ్ ఎక్కువ జనాలు ఎవరు రాలే. నేను చాలామంది వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఎక్కువ ఏం రాలే కదా నాన్న. కొద్దిమంది వస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఎక్కువ మంది ఏం లేరు అన్నమాట. ఎండ కూడా మస్తు ఎండ కొడుతుంది. ఎండ కంటే ఎక్కువ ఇట్లా మొత్తం చెమట చెమట అట్లా ఫుల్ ఉక్కబోస్తుంది అనమాట. అందుకని ఎక్కువ మంది ఎవరు నిలబడట్లేరు కూడా. సో కొంచెం ఇక్కడ వెదరే అట్లా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. మొత్తం చెమట చెమట చిరాకు చిరాకు అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు కంపల్సరీ వర్షం పడుతుంది. ఏంట్రా ఎక్స్ప్రెషన్స్. వీళ్ళకి కూడా వాటర్ ఎక్కువసేపు పెట్టలేదు, కొద్దిసేపే పెట్టినారని పిల్లలందరూ డిసప్పాయింట్ అయిపోయి పానీ 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 అని అరుస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళు మాత్రం ఎక్కువసేపు పెట్టలేదు, కొంచెం సేపే పెట్టినారు, కొద్దిగా దర్శనారు పిల్లలందరూ. సో వచ్చిన లేడీస్ అందరూ కొంచెం డ్యాన్స్ వేసారు, ఇంకా అంతే, ఎక్కువ ఏం లేదు ఆడ. అసలు సాంగ్స్ కూడా కొంచెం అవి అంటే నాకు తెలియదో ఏమో, అంత మంచి ఇట్లా బీట్ ఉన్న సాంగ్స్ అట్లా పెడితే కొంచెం పిల్లలకి అందరికీ డ్యాన్స్ చేయాలని ఇది వస్తుంది కదా. వాళ్ళు ప్లే చేసే సాంగ్స్ కూడా కొద్దిగా అట్టనే ఉన్నాయి, నార్మల్. దానికి ఏం డ్యాన్స్ వేయాలరా బాబు అన్నట్టు. అదే మన దగ్గర హైదరాబాద్లో ఇట అసలు వినాయక చవితి, వినాయకుడి నిమజ్జనం అంటే మొత్తం డీజేలు మోగిపోయి డ్యాన్సులు ఎట్లుంటాయి అసలు కదా. ఫుల్ డ్యాన్సులు తీన్మార్లు అవి ఇవి ఉంటాయి కదా. ఇక్కడ అట్లా ఏం లేదు. సో నేనైతే కొంచెం అంటే నిమజ్జనం అనగానే డీజేలు పెడతారు అది ఇది అనగానే అబ్బా ఓ ఫుల్ ఇట్లా ఉంటుంది, ఇంక అందరు డ్యాన్స్లు వేస్తారు అవి ఇవని ఒక ఎక్స్పెక్టేషన్తో పోయినా. ఆడిపోయినాక అంత ఏం లేదు, కొంచెం నార్మల్ అట్లా డీజే పెట్టిరు. బట్ మేము కూడా 2 వెళ్ళినాం. ఇప్పుడు 3:15 అట్లా అవుతుంది. మొత్తం వర్షం వచ్చేలాగా వెదర్ అయితే ఉంది. సో ఇదే గణేష్ నిమజ్జనం వ్లాగ్ అనమాట. చిన్న వ్లాగు, పెద్దగా ఏం తీయలేదు, తీయడానికి కూడా ఏం లేదు. ఎక్కువ డ్యాన్స్లు ఏమీ వెళ్ళే, కొంచెం అట్లా వేసిరు, అప్పుడే తీసుకొని పోయారు. డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. నేను రథయాత్ర టైంలో చూపించిన కదా, కొంచెము అంత డిస్టెన్స్ ఉంటుంది. బట్ తొందరగా వెళ్ళిపోయారు అనమాట. ఎక్కువ మంది ఎవరు జనాలు ఉండట్లేరు, అందరు వెళ్ళిపోతున్నారు. ఇంకా అక్కడ అది కూడా ఏం లేదు కాబట్టి జస్ట్ అక్కడ నుంచి ఇక్కడికి ఒక ½ an hourలో వెళ్ళిపోయినారు ఇంక అంతే. అసలు ఎంత వేడిగా ఉందంటే, అంటే ఎండ ఎక్కువ ఏం లేదు, ఇట్లా మొత్తం చెమట అయిపోతుంది. నా ఫేస్ చూస్తేనే తెలిసిపోతుండొచ్చు. నార్మల్గా వీడియోస్లో మాట్లాడేటప్పుడు ఏంటంటే ఫ్యాన్ అది వేస్తే ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి వీడియో చేసేటప్పుడు ఎప్పుడు ఫ్యాన్ ఉండదు అనమాట. సో ఇప్పుడు చూడండి, చూపిస్తాను నేను, కనిపిస్తుందా? అట్లా నా ఫేస్ చూస్తే కూడా తెలిసిపోతుంది ఎంత స్వెట్ వస్తుంది చూడు. ఇట్లుంది ఇప్పుడు ప్రజెంట్ వెదర్, వర్షం వచ్చేటట్టే ఉంది. సో ఇది ఈ వీడియో. సో Like, share and subscribe. Like, share and subscribe.
స్కప్రైబా ఏమన్నా మళ్ళీ చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్కక్రైబ్ నీకు చెప్పి నాకు కూడా పోతుందిరా. సబ్స్క్రైబ్. పాప మా వాడంతా క్యూట్గా అడిగినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టాటా బాయ్ బాయ్. గుడ్ బై. మా పాప ఇంకా రాలేదు, ఆమె కళ్ళ ఫ్రెండ్స్ దొరికిరు, ఆమె వాళ్ళతోనే ఎంజాయ్ చేసుకొని ఇంకెప్పుడు వస్తుందో తెలీదు. సో తనైతే ఇంకా రాలేదు. టాటా బాయ్ బాయ్. గుడ్ బై.